ఇంకోటి రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్టర్ పెట్టారు, మీరు ఛాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉండి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. చాలా మంది ట్విట్టర్లో చెప్పలేకపోతే. ఇప్పుడు చెవిలో కమలం పువ్వు ఉందండి, చేతిలో గాజు టీ గ్లాస్ ఉంది, ఎల్లో డ్రెస్, ఎల్లో షర్టు, ఎల్లో సైకిల్ ఉంది. ఈ మూడు చూస్తే మీకేమనిపిస్తుంది? దేన్ని ఉద్దేశించినది? అరే నేను ఇప్పుడు చెప్పాను, మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటిపండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్లో పెట్టింది. సో వర్మ గారు ఇక్కడ సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్లో ఆయన చిరంజీవి అనాలో లేదో మాకు తెలియదు, కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే కనుక చిరంజీవి పవన్ కళ్యాణ్తో చెప్తున్న డైలాగ్ వివరం అయితే సవరం అయితేనే కానీ వివరం రాదు అన్నారు. సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్ గా అంటున్నట్లే కదా, అది కాదనుకోలే. అసలు ఏం చెప్తారు దాని గురించి? డైరెక్ట్ గా అన్నట్టే కదా. అదే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఓకే, దట్ డిడ్ంట్ వర్కౌట్. ఆయన సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలం అయినప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా. అప్పుడు చెప్తే వినలేదు మనం అందరం అంటాం కదా, ఎవరైనా సరే. సో అది దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోర్ట్రే అక్కడ. సో అందరూ ఫిక్షనలే, నేను కూడా ఫిక్షనలే. సో ఇప్పుడు జగన్ క్యారెక్టర్ కూడా ఫిక్షనే అనుకోవచ్చా? మరి అందరూ ఫిక్షన్, అదే చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఎనీథింగ్ ఏదైనా సరే, సినిమా అన్నా మీరు మాట్లాడుకున్నా, మీరు పేపర్లో చూసినా, ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, మీరు నమ్మింది చెప్తారు. ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజం, అది నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల వాళ్ళు చెప్పాలి కదా, నేను చెప్పలేను కదా. సో ట్రైలర్ ఎమోషనల్ గా స్టార్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏమైంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమన్నా అని అంటే దానికి నేను ఇచ్చేది ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చుని రాత్రిపూట ఒక బియర్ బార్లో ఓడక తాగా. అప్పుడు వాళ్ళతోటి రహస్యాలన్నీ నేను చెప్పించుకొని అవి తీశాను. అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. సో సెలబ్రిటీస్ అంతా కూడా పనోళ్ళ ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా? పనోళ్ళు అందరికీ తెలుస్తుంది మన గురించి, ఎందుకంటే మనం పనోళ్ళని మనుషులుగా చూడం. ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఆ తిరుగుతా మన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలుసు. అది